హాయ్ ఎవ్రీవన్, సీ దిస్ ప్రాబ్లం. రాఘవ 75,000 రూపీస్తో మరియు రాజేష్ 60,000 రూపీస్తో కలిసి ప్రారంభించిన వ్యాపారంలో ఒక సంవత్సరం పిదప వారికి లాభం 6,300 రూపీస్ వచ్చిన లాభంలో రాజేష్ వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఏ విధంగా చేయాలో మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనకి రాఘవ పర్సన్, రాజేష్ ఇద్దరిని ఇచ్చాడు మనకి. వాడి పెట్టుబడులు చూద్దాము. రాఘవ ఎంత పెట్టుబడి పెట్టాడు? 75,000 1 ఇయర్కి పెట్టాడు. ఇద్దరు సేమ్ ఇయర్ కాబట్టి 1 వేయట్లేదు. పెట్టుబడి ఇంటూ కాలం 1. రాజేష్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 60,000 75,000 6,000. ఓకేనా? వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, సంవత్సరం తర్వాత వీళ్ళకి వచ్చిన లాభాలు ఎంత? మనకి లాభం ఇద్దరు కలిపి లాభం ఎంత వచ్చిందంటే 6,300. ఎంత వచ్చింది? 6,300 వచ్చింది లాభం. ఓకే, ఇప్పుడు దీని రేషియో ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ కాలం ఎందుకు వేయలేదంటే 1 ఇయర్, ఇద్దరు కూడా 1 ఇయర్ తర్వాతనే ఇద్దరు కలిపి లాభం వచ్చింది ఇంత అమౌంట్, సో వేయలేదు. ఇక్కడ 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 60ని 75 ఏ టేబుల్లో పోతుంది? 15 టేబుల్లో. 15 5s are 75. అలాగే 15 టేబుల్లో 60 4 times. సో 5:4 రేషియో వచ్చింది. సో మొత్తం రేషియో ఎంత అవుతుంది? అదే మొత్తం ఇక్కడ 5, ఇక్కడ 4 ఉంది, మొత్తం ఎంత? 9. సో మొత్తం అమౌంట్, మొత్తం లాభం ఎంత ఇద్దరు కలిపి? ఇది 6,300. ఇప్పుడు ఇతను వాటా తెలియదు కదా, ఎవరిది వాటా? రాఘవ వాటా, కాబట్టి 5 పైన వేసుకోవాలి. ఇది రాఘవ షేర్స్ మాట. రాఘవ షేర్ వస్తుంది. 9 1s are 9, 9 7s are 63, 2 zeros వేసుకోండి. 9 into 700 ఇది వచ్చింది. సో 5 into 7 3,500 రూపీస్ మాట. సో రాఘవ షేర్ ఇది. అలాగే రాజేష్ షేర్ కావాలి కదా, 700 into 4 పార్ట్సే కదా, 4 into 700 ఎంత అవుతుంది? 2,800. సో ఇద్దరిది షేర్ వచ్చింది 1 ఇయర్ తర్వాత. ఒకరిది 3,500, ఇంకొకరిది 2,800. సో 2 కలిపేయండి, సరిపోతుంది లాభం. ఇద్దరికి వచ్చిన లాభం సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ సమ్స్. జాగ్రత్తగా విన్నారు కదా, సో జాగ్రత్తగా చూశారు కదా, సో బాగా ప్రాక్టీస్ అవ్వండి, మీకు వస్తుంది.